బ్రేకింగ్ న్యూస్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ సిఐడి లుకౌట్ సర్క్యులర్ ను జారీ చేసింది. ఆయనతో పాటు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని అయిన పెనక శరత్ చంద్రారెడ్డి పైన కూడా ఎల్ఓసీను జారీ చేసింది. వీరు ముగ్గురు కూడా విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యులర్స్ ను జారీ చేసింది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెస్ లోని 3,600 కోట్లు విలువ చేసే వాటాలను కేవీ రావు నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ సిఐడి కేసు నమోదు చేసింది. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ కేవీ రావును బెదిరించి భయపెట్టి అత్యధిక శాతం షేర్స్ ను అరబిందో సంస్థ పరం చేశారనేది వీరిపై ఉన్న ఆరోపణలు. ఏపీలో పలువురికి లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అమరావతి నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఇటు చూస్తే కొంతమంది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఇంకొంతమంది కూడా ఇటు ఎల్ఓసీ నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తమే చూస్తుంటే కనుక ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి జరిగిన పరిణామంలో ముగ్గురు వ్యక్తులపై సిఐడి అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఏదైతే కాకినాడ పోర్టుని బలవంతంగా తాక్కున్నారో 41.12% కేవీ రావు నుంచి, దీనికి సంబంధించి కూడా గత 2 రోజుల క్రితమైన సిఐడికి ఫిర్యాదు చేయడం, సిఐడి అధికారులు విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, అలాగే ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిపై కూడా కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళు దేశ విధులు వెళ్లిపోకుండా కూడా వారు ముగ్గురికి లుకౌట్ నోటీసులు జారీ చేస్తూ ఏపీ సిఐడి నిర్ణయం తీసుకుంది. నిన్న సాయంకాలం ఈ ముగ్గురికి సిఐడి వాళ్ళు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. సబ్దాస్ అదే శివ, ఆల్రెడీ ఎల్ఓసీలు జారీ చేశారు కాబట్టి ముందు జాగ్రత్తగా వీళ్ళు కోర్టులో ఏమైనా పిటిషన్లు వేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధించి కూడా ఆయనపై గతంలో అక్రమాస్తుల కేసుకు సంబంధించి కూడా ఆయన విదేశాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టు అనుమతి తీసుకోవాలి, అలాగే తెలంగాణ సిబిఐ కోర్టు గారు అనుమతిగా తీసుకోవాలి. సో వీరిద్దరికి సంబంధించి కూడా మిగిలిన శరత్ చంద్రారెడ్డి అలాగే విక్రాంత్ రెడ్డికి సంబంధించి కూడా ఖచ్చితంగా లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పుడు కోర్టు అనుమతి తీసుకుని మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక విదేశాలకు వెళ్లాలంటే కనుక ఖచ్చితంగా అనారోగ్యంగా లేకపోతే మిగిలిన కారణాలు ఏదన్నా ఉంటే కోర్టు ఖచ్చితంగా పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు అనుమతితో మాత్రమే లిమిటెడ్ గడువు, అంటే 2 నుంచి 5 రోజుల వరకు మాత్రమే గడువు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత కోర్టును ఆశ్రయించినా కానీ ఎక్కువ స్థాయిలో, అంటే గతంలో ఎవరికి కూడా పెద్దగా ప్రయోజనం లభించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. ప్రస్తుతానికి వీరు కూడా దీనికి సంబంధించి లుకౌట్ నోటీసుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా కానీ ఖచ్చితంగా కోర్టు అనుమతితోనే వెళ్లాలని చెప్పి కూడా ఆదేశాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో సజ్జల రామకృష్ణారెడ్డికి జారీ చేసిన లుకౌట్ నోటీసు విషయానికి సంబంధించి కూడా దాదాపుగా 3 నెలల కాలంగా ప్రస్తుతం ఏపీ హైకోర్టులో విచారణ దశలోనే కొనసాగుతా ఉంది. కాబట్టి దాన్ని బట్టి మిగిలిన అంశాలకు సంబంధించి కూడా అదే రకంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సత్తారు శివాటి చూస్తే పాలిటిక్స్ లో ప్రెసెంట్ ముందస్తు బెయిల్ ట్రెండ్ అనేది నడుస్తోంది. అయితే ఈ ముగ్గురు కూడా మళ్ళీ కోర్టులోకి వెళ్ళి ముందస్తు బెయిల్ కావాలంటూ కానీ లేకపోతే అరెస్ట్ నుండి తప్పించాలంటూ కానీ ఎటువంటి పిటిషన్స్ కానీ లేకపోతే రిక్వెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా ఇప్పటికే వీటితో పాటు ఏదైతే అరబిందో ఫార్మాకి సంబంధించి కానీ, లేకపోతే వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి కానీ, లేకపోతే అరబిందో చైర్మన్ సంబంధించి కానీ, ఎంపీ సాయిరెడ్డికి సంబంధించి వీరందరిపై కూడా ఇప్పటికే సిఐడి అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. కాకినాడ పోర్టుని బలవంతంగా లాక్కున్నారని. సో సిఐడికి సంబంధించి కూడా వారు కేసు నమోదు చేయడం, ఖచ్చితంగా వాళ్ళు ఇవాళ రేపట్లోనే ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కావాలని చెప్పి పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఏ కేసు నమోదు చేసినా లేకపోతే చేస్తారు అని చెప్పి అనుమానం వచ్చినా కానీ వెంటనే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తూ కూడా వైసీపీ నాయకులు వరుసగా ఈ ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు ఇదే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ ముగ్గురు నలుగురు కూడా ఇవాళ రేపట్లో ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తారని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు అయితే చెప్పుకుంటే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఫైనల్లీ అసలు ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు, అరెస్టులు ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు, దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ అయితే ప్రారంభించారు. ప్రాథమిక విచారణ పూర్తి చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ ని నమోదు చేశారు. అంటే ఎప్పుడైతే కేవీ రావు ఫిర్యాదు చేశాడో, కేవీ రావు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో వాస్తవాలన్నింటినీ కూడా విశ్లేషించి విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన తర్వాత దీంట్లో వాస్తవం ఉంది అని తెలియటంతో
మరుసటి రోజు కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇప్పటికే సిఐడి అధికారులు రంగంలో దిగి విచారణ అయితే ప్రారంభించారు. విచారణ ప్రారంభించారు కాబట్టి వీరి ముగ్గురి పాత్ర ఉందని చెప్పి సిఐడి ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి రావడంతో లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఇవాళ రేపట్లో అయితే వారికి విచారణకు రమ్మని చెప్పి సిఐడి అధికారులు అయితే నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. లేకపోతే ఖచ్చితంగా వారిని డైరెక్ట్ గానైనా సరే ఈ కేసులకు సంబంధించి అంటే విచారణకు రమ్మని చెప్పి నోటీసులు ఇవ్వకపోయినా కానీ డైరెక్ట్ గా కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. సత్తా. థ్యాంక్ యూ శివ.